హలో ఫ్రెండ్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పిఆర్ టీమ్ లేని రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. ఈ మధ్యకాలంలో ప్రతి హీరోకు పిఆర్ టీమ్ అనేది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఎలా ప్రచారం చేస్తుందో మనందరికీ తెలిసిందే. కానీ నిన్న మొన్న జరిగిన సంఘటనలు కూడా ఒక హీరో మీద కొద్దిగా నెగిటివ్ ప్రచారం అయ్యేటాలకు పిఆర్ టీమ్ ఏ రేంజ్లో స్పందించి ప్రొడ్యూసర్ మళ్ళీ క్షమాపణలు చెప్పే వరకు పిఆర్ టీమ్ ఎంత స్ట్రాంగ్గా పనిచేసిందో మనందరం చూసాం. కానీ నందమూరి బాలకృష్ణ మీద గతంలో ఎంతో నెగిటివ్ ప్రచారం, ఎన్నో ట్రోల్స్ జరిగినా కానీ, ఎంతో మంది విమర్శలు చేసినా కానీ ఓన్లీ అభిమానులు మాత్రమే స్పందించారు. పిఆర్ టీమ్ అనేది నందమూరి బాలకృష్ణకు జీరో. గతంలో సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు అయితే నందమూరి బాలకృష్ణ గురించి వీడియో రూపంలో ఎంత ట్రోల్స్ చేసిండో ఒక్కరైనా ఇండస్ట్రీ నుంచి ఖండించారా? ఒక్కరు ఖండించలేదు. ప్రజెంట్ అయితే నిన్న ఈ రోజు అయితే చాలామంది జర్నలిస్టులు, చాలామంది పెద్దవాళ్ళు అయితే ఏ రేంజ్లో స్పందించిర్రో దీన్ని చూస్తే అర్థమవుతుంది పిఆర్ టీమ్ అనేది ఎంత ఇంపార్టెంటో. కానీ నందమూరి బాలకృష్ణ చెప్పేది ఒకటే ఒకటి, నా అభిమానులే నా పిఆర్ టీమ్. పిఆర్ టీమ్ అనేది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, అభిమానులకు హీరో గురించి అభిమానులకు లేనిది ఉన్నట్టు చెప్పేదే పిఆర్ టీమ్. ఒక హీరో ఒక సహాయం చేస్తే దాని 100 రెట్లు చూపెడుతూనే ఉంటుంది, ప్రమోట్ చేస్తూనే ఉంటుంది పిఆర్ టీమ్. అదే నందమూరి బాలకృష్ణకు పిఆర్ టీమ్ ఉంటే, నందమూరి బాలకృష్ణ చేసిన సేవలు హిందూపురంలో ఒక లిస్టే వచ్చింది. సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ ఏం చేసిండు అనేది, సీసీ రోడ్లు కానీ, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి ఏం తెప్పించాడు అనేది కానీ, స్టడీ గురించి కానీ, రైతులకు కానీ రకరకాలుగా ఒక లిస్టే వచ్చేసింది. సంవత్సర కాలంలో నందమూరి బాలకృష్ణ హిందూపూర్లో ఏం చేశాడు, ఎంత మందికి సాయం చేశాడు, హాస్పిటల్లో ఎంత మందికి డబ్బులు కట్టాడు అనేది ఒక లిస్టే వచ్చింది. ప్రతిరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో లేని పేదలకైతే ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. దట్ ఈజ్ నందమూరి బాలకృష్ణ ఈజ్ ద రియల్ లెజెండ్. పిఆర్ టీమ్ ఉంటే దీన్ని 1000 రెట్లు ప్రచారం చేసేది. కానీ ఒకటే మాట చెప్తాడు, ఏదున్నా కానీ అభిమానులే పిఆర్ టీమ్, ఉన్నది లేనట్టు చెప్పొద్దు. చాలా మంది ఎంతమంది ట్రోల్ చేశారు గతంలో అయితే బాలకృష్ణను. ఏ ఒక్క పిఆర్ టీం పెట్టుకొని ఇది బాలకృష్ణ పిఆర్ టీం, దీన్ని ప్రమోట్ చేయాలి, బాలకృష్ణ పిఆర్ టీం దీన్ని నెగిటివ్ ప్రచారం చేయాలనేది ఇంతవరకు బాలకృష్ణ హిస్టరీలో లేనే లేదు. అందుకే రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ ఇప్పటికీ ఒక సినిమా ప్రమోషన్కి వెళ్ళినా కానీ, ఒక షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చినా కానీ నందమూరి బాలకృష్ణ డ్రైవ్ చేసుకుంటూనే వస్తాడు. లేకపోతే పక్కన డ్రైవర్ మాత్రమే ఉంటాడు. ముందే ఒక 10 మంది బౌన్సర్లు పెట్టుకొని పిఆర్ టీం బాలకృష్ణ వస్తున్నాడు పొద్దు నుంచి ప్రచారం చేసి ఏదో జరిగిపోయిందన్నట్టు ప్రచారం చేసే పిఆర్ టీం కానీ ఏముండవు. చాలా సింపుల్గా వస్తే డ్రైవరు నందమూరి బాలకృష్ణ, లేకపోతే సింగిల్గా బాలకృష్ణ. అంత సింపుల్గా, అంత రియాలిటీగా, అంత రాయల్టీగా ఉండే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఇదే మాట వినపడుతుంది గత 2-3 రోజుల నుంచి. జీరో పిఆర్ టీం ఉన్న వ్యక్తి వన్ అండ్ ఓన్లీ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అంటున్నారు. ఆయన చేసిన సేవలకు మాట ఎంత కఠినంగా ఉంటుందో సహాయం కూడా అంత పాజిటివ్గా ఉంటుంది. కొట్టినోళ్ళే పెడతారు అనేది ఒక మాట ఉంది. మెల్లగా నీతి వ్యాఖ్యలు చెప్పేటోళ్ళు ₹1 ఒరిగేది ఉండదు, చేసేది ఉండదు. ఓ మాట అన్నవాడే పెట్టినవాడే అన్నట్టు ఒక సామెత ఉంది. బాలకృష్ణ అదే టైపు బోలాస్తనం నందమూరి బాలకృష్ణది. ఇండస్ట్రీలో చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ ఉంటే బాలకృష్ణ గురించి ఎంత పాజిటివ్గా చెప్తున్నారంటే, గతంలో జరిగిన బాలకృష్ణ మీద నెగిటివ్ ప్రచారానికి పూర్తిగా ఆపోజిట్గా అంత పాజిటివ్గా చెప్తున్నారు. అందుకే పిఆర్ టీం ఉంటే బాలకృష్ణ చేసిన సేవలు ఎంత గొప్పగా ప్రచారం అయ్యేది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఒక సాంప్రదాయం మొదలైంది. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అవతల హీరో పిఆర్ టీం అయితే నెగిటివ్ ప్రచారం అనేది సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు, సినిమా రిలీజ్ అయినప్పుడు ఫేక్ ప్రమోట్ అనేది ఒక రేంజ్లో చేస్తూనే ఉన్నారు. నెగిటివ్ ప్రచారం అనేది ఆ రేంజ్లో మొదలైంది. ఈ మధ్యకాలంలో కొందరు హీరోల పిఆర్ టీం అయితే ఆ రేంజ్లో సోషల్ మీడియాలో సెట్ చేసుకున్నారు. ఆ విధంగా సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఫేక్ ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ఇలాంటి ఫేక్ పిఆర్ టీంకి అయితే ఎప్పుడు దూరమే ఉన్నాడు. అందుకే నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్లో ఓ టైంలో పార్టీ మొత్తం ఓడిపోయి ఆ రేంజ్లో ఉన్నా కానీ బాలకృష్ణ గెలిపే హిందూపురంలో ఉదాహరణ 100%. ఆ రేంజ్ సేవలు చేస్తున్నాడు కాబట్టి బాలకృష్ణ వరుసగా హ్యాట్రిక్గా ప్రతిసారి మెజార్టీ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. ఇటు పబ్లిక్లో కానీ ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ ఏది చేసినా కానీ జెన్యున్గా మాట్లాడుతున్నారు.
ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు డైరెక్టర్లు గాని, ప్రొడ్యూసర్లు గాని ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు. బాలకృష్ణ ఒకసారి కథ ఓకే చేసి షూటింగ్‌లో పాల్గొన్నాడంటే ఇంక దేంట్లో ఏలు పెట్టడు. దేని గురించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత కొట్టాలి, ఫస్ట్ డే రికార్డులు ఇంత రావాలి, నా సినిమా బిజినెస్ ఇంత జరగాలి, బయటికి ఇంత ఫిగర్ పోవాలనేది ఎప్పుడు ఇన్వాల్వ్ కాడంట నందమూరి బాలకృష్ణ. అది కూడా పిఆర్ టీమ్ లేకపోవడం వల్ల రియాలిటీ అనేది బయటపడుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు గతంలో బాలకృష్ణ మీద ఎంతో నెగిటివ్ ప్రచారం భయంకరంగా చేసిన వాళ్ళైతే ఇప్పుడున్న జర్నలిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎక్కడ పోయినో ఇప్పుడైతే ఒక్కొక్కరు జర్నలిస్టులు అయితే ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు. అదే పిఆర్ టీం లేని రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ.